ఖజానా జ్యువెలర్స్ చోరీ కేసులో ఇద్దరు నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 900 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మరో 7 నిందితులు పాలు పంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆగస్టు 12న 6 ముసుగు ధరించిన దుండగులు చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్లోకి ప్రవేశించారు. వారి డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్పై కాల్పులు జరిపి అతడి ఎడమ మోకాలికి గాయపరిచారు. దుండగులు 10 కిలోల వెండి ఆభరణాలు దోచుకున్నారు. వాటిలో కొన్ని బంగారు పూతతో ఉన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు నిందితులు ఆశీష్ కుమార్ సింగ్, దీపక్ కుమార్ సాహ్లకు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. వీరిద్దరూ బీహార్లోని సరన్ జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. బీహార్ నుంచి హైదరాబాద్కు వచ్చిన వీరు బంగారం, వజ్రాల దుకాణాలను దోచుకోవడానికి ప్రణాళికలు వేసినట్టు చెప్పారు. ఖజానా జ్యువెలర్స్ చందానగర్లో జరిగిన డకాయిత్ కేసులో అంటే మార్నింగ్ 10:30కి ఒక 6 ఆర్మ్డ్ అసైలెంట్స్ వచ్చి అక్కడ ఒక డిప్యూటీ మేనేజర్ని కాల్కి ఫైరింగ్ చేసి తర్వాత అక్కడి నుంచి ఐటమ్స్ని దోచుకొని పారిపోయారు. ఈ విషయం వచ్చాకనే మనము డకాయితీ కింద అలాగే ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు కట్టేసి తర్వాత మన టీం అండర్ ద సూపర్విజన్ ఆఫ్ సిపి సైబరాబాద్ సార్, ఎస్ఓటి, మన లా అండ్ ఆర్డర్ అలాగే క్రైమ్స్ టీం అందరూ కూడా దాని మీదే ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దీంట్లో మనకు ఆ 7 పీపుల్ ఐడెంటిఫై అయ్యారు. దాంట్లో ఇద్దరిని అరెస్ట్ చేసాం. అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీ నుంచి మనం ఒక 900 grams ఆఫ్ ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్ విచ్ ఆర్ గోల్డ్ కోటెడ్, దాన్ని సీజ్ చేశాం. సో వాళ్ళ ఇద్దరిని కూడా జ్యుడిషియల్ రిమాండ్ చేశాము. ఫర్దర్ దీంట్లో మనకు ఈ 7 కూడా బీహార్కి చెందిన వ్యక్తులు, సారన్ డిస్టిక్ అండ్ సివాన్ డిస్టిక్ కి చెందిన వ్యక్తులు. అక్కడ ఒక్కొక్కరి మీదే 3 to 4 కేసెస్ ఉన్నాయి. దాంట్లో ఒకటి మీదే దాదాపు 10 కేసులు పైన ఉన్నాయి. ఒక 2 మర్డర్ కేసులు, ఒక 5 ఆర్మ్స్ యాక్ట్, ఒక 2 డకాయితీ కేసులు, ఒక 2 ఎక్స్టార్షన్ కేసులు, ఇట్లా వివిధ పోలీస్ స్టేషన్లో అతని మీదే కేసులు ఉన్నాయి. ఖజానా జ్యువెలర్స్ చందానగర్లో